జై భీమ్, జై భారత్. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్రంలోని బీసీ జనాభా కుల గణనతో పాటు బీసీలకు చట్టసభల్లో 52% రిజర్వేషన్ను కల్పించాలని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నుండి అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాలని మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో భారతదేశంలో ఇప్పటి వరకు ప్రధానమైనటువంటి బీసీల సమస్య రిజర్వేషన్ లేకపోబట్టే గత ప్రభుత్వం వైసీపీ బీసీ జనాభా లెక్కలను తన అంతర్గత సిబ్బందితోటి లెక్కలు తీయబడింది. 52%గా బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు చేర్చడం జరిగింది. 52% రిజర్వేషన్ కల్పించడానికి ఆయన వెనుకాడారు. కారణం ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలుగా ఉన్నారు. ఈ బీసీ కులగణన బయట పెడితే వీళ్ళ యొక్క రాజకీయానికి తూట్లు పడతాయి, వీళ్ళ రాజకీయానికి మేము అడ్డుపడతామని చెప్పేసి ఈ రెండు కుల పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీ టీడీపీ కలిసి ఆడుతున్న ఈ నాటకంలో కోల్పోయినటువంటి బీసీ భవితను కాపాడుకోవాల్సినటువంటి దిశ మనందరికీ ఉంది. కాబట్టి పల్నాడు జిల్లాలోని రేపు నర్సరావుపేట 11వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు అన్నీ కూడా మమేకమై పల్నాడు జిల్లాలో జరగబోయే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. ఈరోజు ఆ విషయంలో భాగంగా బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గారు బీసీ రమణ గారు మరియు లక్ష్మీనారాయణ గారు బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు మనకి నర్సరావుపేట విచ్చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్య ఈ బీసీలను ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ గుప్పెట్లు పెట్టుకొని మీరు మన నాయకులు చేస్తామని చెప్పేసి రౌడీలుగా చిత్రీకరించినటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలకు ఇక మనం బుద్ధి చెప్పాలా, చెక్ పెట్టాలా, ఆ దిశలో మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు ప్రయాణించాలా. ఏమండి, ప్రధానమైనటువంటి ఈ బీసీలకు ఎక్కడైనా కానీ సరే సముచిత న్యాయం కల్పిస్తున్నారా? మిమ్మల్ని నాయకులను చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నటువంటి బీసీ లీడర్లు మొత్తాన్ని కూడా ఈరోజు జైలు పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. అలాగనే ఎస్సీ ఎస్టీలను గూడాలు వదిలిపెట్టి పట్టణాలలో వాళ్ళు వెళ్ళి టీ స్టాల్ పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనము ఈ పల్నాడు ప్రాంతాల్లో చూసాము. ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నటువంటి బహుజన జాతికి రక్షణ ఎక్కడుంది? ఎన్ని రోజులు ఈ బహుజన జాతి ఇంకా తరతరాల నుండి అనుభవిస్తున్నటువంటి ఈ బానిసత్వం ఇంకెన్ని రోజులు అని చెప్పేసి తెలియపరచుకుంటూ రేపు రానున్న భవిష్యత్తులో మన బిడ్డలకు ఈ బానిస బతుకులు లేకుండా చేయాలి అంటే ఖచ్చితంగా బీసీలు ఉద్యమించాలా. బీసీలు నోరు మూసుకొని ఉన్న వాళ్ళు వీళ్ళ యొక్క పెత్తనాలు ఇలానే కొనసాగుతాయి. బీసీలను ఖచ్చితంగా మనము చైతన్యవంతం చేయాలంటే ఖచ్చితంగా రేపు బీసీలు అందరూ కూడా మమేకమై ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను. జై భీమ్, జై భారత్. మిత్రులారా, ఈరోజు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోకి రావడం జరిగింది. రాష్ట్ర కన్వీనర్ గారైన బీసీ రమణ గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి దక్షిణేశ్వరరావు గారికి బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా తరఫున ఉద్యమం చేయమని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర అధ్యక్షులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్లైన డాక్టర్ డి పూర్ణచంద్రరావు గారు, పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలు మౌనం వహిస్తూ ఉన్నాయి. కానీ 1994లో ఏదైతే కాన్సీరామ్ గారు బీసీలకి న్యాయం చేస్తా వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తారా, మీరు కుర్చీ ఖాళీ చేస్తారా అనే నినాదంతో ఆ రోజు వీపీ సింగ్ ప్రభుత్వం మీద 50 రోజులు రోజు 10,000 మందితో పార్లమెంట్ దగ్గర ధర్నా చేసి ఆ రోజు 50% ఓటం కోసం పోరాటం చేస్తే 24% మభ్యపెట్టి బీసీలను మభ్యపెట్టి దేశవ్యాప్తంగా 24% ఓటా సంపాదించిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూడా మా రాష్ట్ర కోఆర్డినేటర్ గారు అయిన పూర్ణచంద్ర గారు, అలాగే బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు పూర్ణచంద్ర గారు, రమణ గారు, ఇంకొంత లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో మా వాటా మాకు ఇస్తావా చంద్రబాబు, నీ కుర్చీ ఖాళీ చేస్తావా అనే నినాదంతో ఈ దేశానికి
ఉద్యమ పితామహుడు, బహుజన ఉద్యమ పితామహుడు, బహుజనుల హక్కుల ప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11వ తారీఖున ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమన్వయ కమిటీ జరిపే ధర్నా కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ పాల్గొని వాళ్ళ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్న 80% మంది బీసీ కులాలకి ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. ఖచ్చితంగా అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించాల్సిందే. మన రమణ గారు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడిగితే ఇచ్చారు? మీరు ఎక్కడ ధర్నాలు చేస్తే ఇచ్చారు? అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి 2% ఉన్న ఓసీలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన విషయం. 50% పైగా ఉన్న బీసీలకి నువ్వు 23% ఇచ్చి మిగతాయి మా సొత్తుని మీరు దోసుకొని మీరు తరతరాలుగా మమ్మల్ని బానిసలుగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇక మీద మీ ఆటలు సాగు. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మా ఓటాన్ని మేము లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. ఏప్రిల్ 11వ తారీఖు పులే గారి జయంతి సందర్భంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసి పల్నాడు జిల్లా సమన్వయ కమిటీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. మీ పేరు చెప్పు సార్. పల్నాడు జిల్లా ఇన్ఛార్జి అంకమ్మ.